జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్ కాకినాడలో 3 రోజుల పాటు నిర్వహించిన పార్టీ అంతర్గత సమీక్షా సమావేశాలు దిగ్విజయంగా పూర్తి చేసుకున్నారు. ఈ సందర్భంగా శనివారం జనసేన పార్టీతో పొత్తు పెట్టుకున్న తెలుగుదేశం పార్టీ కాకినాడ జిల్లా నియోజకవర్గాల ఇన్ఛార్జీలు పెద్దాపురం ఎమ్మెల్యే నిమ్మకాయల చినరాజప్ప ఆధ్వర్యంలో పవన్ కళ్యాణ్ ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా నిమ్మకాయల చినరాజప్ప మాట్లాడుతూ టీడీపీతో కలిసి పనిచేయాలని జనసేనాని పవన్ కళ్యాణ్ తీసుకున్న నిర్ణయం పట్ల ఆయనకు కృతజ్ఞతలు తెలియజేసేందుకు తామందరం కలవడం జరిగిందని అన్నారు. పవన్ కళ్యాణ్ ను కలిసిన వారిలో టీడీపీ కాకినాడ పార్లమెంటు జిల్లా అధ్యక్షులు జ్యోతుల నవీన్, అసెంబ్లీ ఇన్ఛార్జీలు వనమాడి కొండబాబు, ఎస్వీఎస్ఎన్ వర్మ, జ్యోతుల నెహ్రూ, పిల్లి అనంతలక్ష్మి సత్యనారాయణమూర్తి, మాజీ మంత్రి చిక్కాల రామచంద్రరావు, నాయకులు పేరాబత్తుల రాజశేఖర్, డాక్టర్ చప్పిడి వెంకటేశ్వరరావు, వివై దాస్, కటకంశెట్టి బాబీ, మల్లిపూడి వీరు తదితరులు పాల్గొన్నారు. టీడీపీ నాయకులతో సమావేశమైన అనంతరం జనసేనాని పవన్ కళ్యాణ్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులకు అభివాదం చేస్తూ తిరుగు పయనమయ్యారు. మాట్లాడిన తర్వాత అనౌన్స్ చేయడం కూడా పవన్ కళ్యాణ్ తెలుగుదేశం జనసేన కలిసి పనిచేద్దాం అని చెప్పి ఒక మాట చెప్పాడు. అది అభిమానం ఒకసారి అందరం కూడా అభినందించాం. అలాగే రాబోయే రోజుల్లో కూడా మరి అందరం కూడా కలిసి పనిచేయాలి, ఈ ప్రభుత్వాన్ని వైసీపీ ప్రభుత్వాన్ని ఓడించాలనే ప్రయత్నంలో భాగంగా నేను చెప్పాను. ఖచ్చితంగా ఈ ప్రభుత్వాన్ని ఓడించాలి అని చేత మన అందరం కూడా కలిసికట్టుగా పనిచేయాలి. చిన్న చిన్న విభేదాలు ఉన్నా కూడా మీరు సర్దుకెళ్ళండి, మేము కూడా సర్దుకెళ్తామని చెప్పాడు. మా నాయకులందరూ కూడా దానికి కట్టుబడి ఉన్నామండి. ఇప్పటికే మా డైరెక్షన్ వచ్చింది. చంద్రబాబు నాయుడు కూడా అదే చెప్పారు, మీరు కూడా అదే చెప్పారు. తప్పనిసరిగా రాబోయే రోజుల్లో ఎలియన్స్ తర్వాత మొత్తం అన్ని కూడా 175లోని కూడా రెండు పార్టీలు కలిసి ఎన్నికల్లో విజయం సాధించడానికి ప్రయత్నం చేస్తామని చెప్పడం జరిగింది. మా నాయకులందరూ కూడా సంతోషంగా ఉన్నారు. ఎందుకంటే మీరు వచ్చారు, ఆయన వచ్చింది కూడా కింద స్థాయి కార్యకర్తలందరూ కూడా కలిసి పనిచేసే విధంగా కింద స్థాయి నుంచి కూడా మాట్లాడుతున్నాను. మా ఊళ్ళందరినీ కూడా తెలుగుదేశం కలిసి పనిచేయాలి, అలాగే మీరు కూడా మాతోటి కలిసి పనిచేయాలనే వాతావరణంలో తీసుకురావడం కోసమే ఈ ప్రయాణం అని చెప్పడం జరిగింది.